జమిలి ఎన్నికలకు కేంద్రం సంసిద్ధమవుతుందా? భారత ప్రభుత్వ ఎన్నికల నిర్వహణలో కీలక మార్పులు రానున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే దేశం ఒకే ఎన్నికలో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా కేంద్ర సర్కార్ హై లెవెల్ కమిటీని నియమించింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యాల పరిశీలన నిమిత్తం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. అయితే గతంలో ఈ విధంగా ఎన్నికలు జరిగినా వివిధ కారణాలతో మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో మరోసారి ఒకే దేశం ఒకే ఎన్నికల అంశం ముందుకొచ్చింది. జనవరి 15వ తేదీలోపు ప్రజలు తమ అభిప్రాయాలను కమిటీ వెబ్సైట్లో వెల్లడించాలని తెలిపింది. దేశవ్యాప్తంగా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం శాసనసభ ఎన్నికలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోసారి జరుగుతున్నాయి. పార్లమెంటుకు కూడా వేర్వేరుగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ సెప్టెంబర్లో జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పాస్ కావాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సవరణలకు లోక్సభలోని 543 స్థానాల్లో కనీసం 67% అనుకూలంగా ఓటు వేయాలి. దీంతో పాటు రాజ్యసభలో 245 సీట్లలో 67% దీన్ని సమర్థించాలి. దీనికి తోడు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు దీనికి ఆమోద ముద్ర వేయాలి. అంటే 14 రాష్ట్రాలు ఈ బిల్లు పక్షాన నిలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం బీజేపీ 10 రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా దానికి మద్దతిచ్చే పక్షాలు మరో 6 రాష్ట్రాల్లో పాలిస్తున్నాయి. ఎన్డీఏకు లోక్సభలో దాదాపు 333 ఓట్ల బలం ఉంది. ఇది 61%కి సమానం.